ఇదిగో అమ్మాయి అడ్రస్, వెళ్ళిపో. ఈ అడ్రస్ చెప్తే సరిపోతుందా లేక స్వయంగా వచ్చి చూపించనా? నా లవర్ గురించి ఇప్పుడు ఈయనకి చెప్పడం అవసరమా? చెప్పినా ఏమవుతుంది, ఎవరో దారిని పోయి దానయ్య. అరే, నేను వచ్చిన ఇల్లే నాకు కావాల్సిన ఇల్లా? ఈ ఇంటి అల్లుడు గారై ఉండి ఇంత ఆలస్యంగానా మీరు రావడం? నిన్నెక్కడో చూసినట్టుందే. అదేంటో అంకుల్, నా ఫేస్ మొదటిసారి చూసినా ఎప్పుడో చూసినట్టే ఉంటుంది. ఓ అలాగా? అవును అంకుల్. అమ్మయ్య, వీడిని కన్ఫ్యూజ్ చేసి మేనేజ్ చేశాను కానీ లేకపోతే గుర్తుపట్టేవాడు. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అలాంటిదేం లేదు అంకుల్. నిజమేనా? మీనాక్షి అడ్రస్ దొరికిందా? దొరికింది. ఎక్కడా? ఈ ఇల్లే. ఈ ఇల్లా? అంటే అలీక్ ఇల్లా? అంటే మీనాక్షి కూడా ఈ ఫంక్షన్కి బంధువుగా వచ్చిందన్నమాట. అయితే జాగ్రత్త. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి ముఖం మంచి కళగా ఉంది, పైకొస్తాడు. మీ నోటితో అంటే తప్పకుండా జరుగుతుందండి. శ్రీకర్, మన వాళ్ళని పరిచయం చేయి. రండి. అవును, నువ్వు ఇంతకుముందు ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినట్టున్నావు? ఏదో చిన్న పర్సనల్ పని నుండి వెళ్లాల్సి వచ్చింది. ఓకే. మీ అన్నయ్య జగదీశ్వర రెడ్డి గారు అంటే మా అందరికి చాలా ఇష్టం. నువ్వు కూడా మా రెడ్డి గారిలో కత్తిలాగా ఉన్నావు. కుర్రాడు హైబ్రిడ్ కాశ్మీర్ యాపిల్ లా కత్తిలా ఉన్నాడు. అబ్బబ్బా, ఏమైనా ఇలా మరి నీ చూపు ఇప్పుడు ఈ అబ్బాయి మీద పడిందా? ఈ అబ్బాయి ఎవరో తెలుసా? జగదీశ్వర్ రెడ్డి గారి తమ్ముడు. అబ్బా, జగదీశ్వర్ రెడ్డి గారి తమ్ముడా? అందుకే పర్సనాలిటీ అద్దరింది. అదురుతుంది. రెడ్డి గారికి తెలిసిందనుకో నీ నెత్తి మీద బాంబు పడుతుంది. వామ్మో, అది మలేకింట్లో పని మనిషి బాస్. కొత్త వాళ్ళు కనిపిస్తే ఇట్లాగా ఆడపట్టిస్తుంటుంది. మై గుడ్నెస్, భయపెట్టేసింది. పదండి. అవును, ఇప్పుడు మీరు నేను తీసుకెళ్తానమ్మా. కాఫీ తీసుకో. నువ్వే స్వయంగా చేసావా? ఏ, నా మొగుడికి నేను చేస్తే తప్ప? కాఫీ పొడి కలిపావా, కారపొడి కలిపావా? సూర్య, తను ప్రేమ కలిపి తీసుకొచ్చింది, తాగు. నాకు డౌటే. చూడక్క, నేనేం చేసినా దానికి ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటాడు. తమరు చేసే పనులు అలా ఉంటాయి మరి. నేనేం చేశాను రా? ఏం చేశాను చెప్పు. నేను ఏం చేశాను? ఐశ్వర్య గారు, దీన్ని ఆపండి. అయ్యో అలేఖ్య, వదిలే. అనయ్య, నీకు భలే పిల్లం దొరికింది అనయ్య. అదిగో మళ్ళీ. సారీ. రెడ్డమ్మా,
అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు. సారీ అక్క, వెరీ వెరీ సారీ. లేదు, నాకు నీ మీద కోపం వచ్చింది. ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్. ఎంత ఆలస్యంగానే రావడం? నిశ్చితార్థానికి 2 రోజుల ముందు ఇక్కడ అంతా ఉండాలని చెప్పానా? సారీ అక్క, ఇక నువ్వు వెళ్ళమనేదాకా నేను వెళ్ళను. థ్యాంక్ యూ. అమ్మయ్యా, కోపం తగ్గింది. చాలా థ్యాంక్స్ అక్క. చూడక్క, సాత్విక్ లో మా రాయలసీమ ఆప్యాయత అంతా కనిపిస్తుంది. రాయలసీమ పులిబిడ్డ ఈ సాత్విక్. అంతొద్దమ్మా, నీకు మీసాలు లేవు. ఏంటి మీరిద్దరూ అలా సైకిల్ చేసుకుంటున్నారు? ఏంటి సాత్విక్? బాబా ముద్దుల మధ్య 190 ఉంటాయి. మీకు అవసరమా? సాత్విక్ వీలరా? అలేఖ్య, మా చెల్లెల్ని అన్నయ్యకి పరిచయం చేయవా? అమ్మా నన్ను పిలవమంటారా? వద్దొద్దు, నేను పిలుస్తానుండు. ఏవండి మర్దలు గారు, ఎక్కడున్నారు? అత్తయ్య, కొంచెం మీ అమ్మాయిని కిందికి పంపించు. ఒట్టి అల్లరి పిల్ల. మీ అన్నయ్య అదే అలేఖ్య భర్త కిందున్నాడు. ఇదిగో అలేఖ్య, ఆల్రెడీ మీ చెల్లెలు గారు మా సాత్విక్ మీద ఫోన్లో దెబ్బలాడింది. ఇప్పుడు సాత్విక్ ని చూస్తే మామూలుగా ఫైర్ అవ్వదు. అమ్మో, అయితే నేను కనిపించను, పారిపోతా. ఏ సాత్విక్! ఏ సాత్విక్! అన్నయ్య, అయ్యో, సారీ అన్నయ్య, ఆ రోజు. అరే ఇన్సార్లు చెబుతా సారీ. రా కూర్చో. నీ నిశ్చితార్థం సందర్భంగా నీకు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నయ్య. ఇదిగో మీనాక్షి, నీతో ఫోన్లో గొడవ పడ్డాడే మా రెడ్డి గారి తమ్ముడు. రెడ్డమ్మ అన్నాడు. నువ్వు కనబడితే ఎక్కడ కొడతావనని భయపడి పారిపోయాడు. పారిపోతే మీ రెడ్డమ్మ తమ్ముడిని వదులుతానా? నన్ను తిట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటాను. పాపం వదిలే మీనాక్షి. నేను వదలను వదినా. అయితే ఇంకో సందడి స్టార్ట్ అయిందనమాట. అమ్మో, ఫోన్లో రెడ్డమ్మ మరదలు పాత సినిమా సూర్యకాంతంలా ఎలా తిట్టేసింది. ఆ తిట్లు ఇంకా నా చెవులో సైరన్ లాగా మారుమోగుతూనే ఉన్నాయి. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. స్టూపిడ్ స్కౌండ్రల్.
ఇడియట్. వామ్మో, ఇడియట్ అంట, స్టూపిడ్ అంట, స్కౌండ్రల్ అంట. ఏం తిట్టింది? పొర్రపాటును కూడా మా రెడ్డమ్మ మరదలకి అస్సలు కనిపించకూడదు. అవును, ఈ రెడ్డమ్మ మరదలు నాకేమవుతుంది? నాకు కూడా మరదలే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మరదలకి కనిపించకూడదు. అంకుల్ అంకుల్ ఆ గేట్ ఓపెన్ చేయరా? అలాగే పాపా. థ్యాంక్స్ అంకుల్. ఓకే. అవును పాపా, నాకు చిన్న డౌట్ వచ్చింది. ఆ గేట్ నువ్వే ఓపెన్ చేసుకోవచ్చు కదా, నన్నెందుకు ఓపెన్ చేయమన్నావు? ఏం లేదు అంకుల్, గేటుకి పెయింట్ వేశారు. పెయింట్ నా చేతికి అంటుకుంటుందని మిమ్మల్ని తీయమన్నాను. పెయింటా? వస్తాను అంకుల్. ఇదిగో పాపా, నీ పేరేంటి? మీనాక్షి. అమ్మ పిల్ల మీనాక్షి, మొక్కంత ఎత్తులేవు, చెట్టంత మనిషిని పట్టుకొని నన్నే ఫూల్ చేస్తావా? ఇంతకీ నా మీనాక్షి ఇంట్లో ఎక్కడుందో ఏంటో. మీనాక్షి, ఎక్కడున్నావు? అర్జెంట్ గా నా కళ్ళ ముందుకు వచ్చి కనబడు. నువ్వేగా పిలిచింది? నేను పిలిచానా? ఎప్పుడు? ఇప్పుడే కదా మీనాక్షి అని పిలిచింది. అవును, నన్ను ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు? నా పేరు మీనాక్షి నీకెలా తెలుసు? చెప్పు. హలో హలో హలో, రేడియో జాకీ లాగా అంత ఫాస్ట్ గా మాట్లాడకు. నేను మీనాక్షిని పిలిచింది వేరే అమ్మాయిని, నిన్ను కాదు. ఇంతకీ నువ్వెవరు తల్లి? ఇంటి వాచ్మెన్ కూతుర్ని. నేను పిలిచింది నిన్ను కాదు, దయచేసి వెళ్ళు తల్లి. మరి నన్నెందుకు పిలిచావు నాయనా? మరి నన్ను కూడా ఎందుకు పిలిచావు? నేనెప్పుడు మిమ్మల్ని పిలిచానమ్మా? అసలు మీరెవరు? నేను అలేఖ్య గారి కంపెనీలో సూపర్వైజర్ని. నా పేరు మీనాక్షి. నేను ఈ ఫంక్షన్ లో వంటలు చేయడానికి వచ్చిన కొత్త వంట మనిషిని. నా పేరు కూడా మీనాక్షి. చూడమ్మా, నేను మీనాక్షిని పిలిచింది మిమ్మల్ని ఉద్దేశించి కాదు, వేరే వాళ్ళని ఉద్దేశించి. ఇంక మీరు దయచేయండి. నేను ఎప్పుడైనా మీనాక్షిని పిలిస్తే మీరు పలక్కండి, దయచేయండి. ఈ ఇంట్లో ఇంకెంతమంది మీనాక్షులు ఉన్నారో ఏంటో. ఇతనేంటి మీనాక్షి అనే పేరు వినగానే ఎంత హడలిపోతున్నాడు? ఇందాకేంటి మా మేడం గారి మరదలకు భయపడి అలా బయటకొచ్చేసావు? తనకి భయపడి నువ్వు అలా బయటకొచ్చావని తెలిసి ఆవిడ చాలా పెద్ద రియాక్షన్ ఇచ్చింది. ఆవిడ రియాక్షన్ ని నా సెల్లో రికార్డ్ చేశాను, కావాలంటే నువ్వే చూడు. రెడ్డమ్మ అన్నాడు. నువ్వు కనపడితే ఎక్కడ కొడతావునని భయపడి పారిపోయాడు. పారిపోతే మీ రెడ్డమ్మ తమ్ముణ్ణి వదులుతానా? నన్ను తిట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటాను. పాపం వదిలే మీనాక్షి, నేను వదలను వదినా. చిచి, ఆవిడ ఫోటో నాకు చూపించుకో. ఆవిడ అసలు ఆడదే కాదు, ఒక అనుబాంబు. అలాంటి వాళ్ళని నేను చూడడానికి కూడా ఇష్టపడను. వస్తా. ఇంట్లో ఎటు చూసినా జనాలే ఉన్నారు. పైగా ఇక్కడుండేది ఒక రెడ్డమ్మిల్లే కాదు, సుమారు 20 ఎకరాల్లో తనకి తన కంపెనీకి సంబంధించిన వాళ్ళకి ఇళ్లు కట్టించింది. రెడ్డమ్మ కూడా రకరకాల ఇళ్లు కట్టించుకుంది. రెడ్డమ్మ ఎప్పుడు ఏ ఇంట్లో ఉంటుందో తెలీదు. ఇక మీనాక్షి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలి. నిన్ను
శ్రీకర్, నేను నిన్ను దక్కించుకోలేకపోయాను. నేను నిన్ను దక్కించుకోలేకపోయాను. శ్రీకర్, నన్ను నీకు కానీకుండా చేసింది ఆ అలేఖ్య ఐశ్వర్యలే. సికింద్రాబాద్ ఐశ్వర్య, హైదరాబాద్ అలేఖ్య, జంట నగరాల కరోడా సిస్టర్స్ నన్ను దెబ్బ కొడుతూనే ఉన్నారు. వారిని, వారికి అండగా ఉన్న ఆ ఠాగూర్ని బతకనివ్వను. వాళ్ళని బతకనివ్వను. ప్రతీకారం తీర్చుకుంటాను. ఒకరిని రప్పించాను, హైదరాబాద్ రప్పించాను. రప్పించిన వాడికే తెలియదు ఈ అరుంధతి వాడిని ఎలా, ఎందుకు రప్పించిందో. వాడి వెనకాల అరుంధతి ఉన్న విషయం వాడికే తెలీదు. వాడు ఒట్టి అమాయకుడు. వాడికి ఏమీ తెలియకుండానే ఈ అరుంధతి భారాన్ని మోస్తున్నాడు. శ్రీకర్, వాళ్ళందరినీ షెడ్డుకు పంపిస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను దక్కించుకుంటాను. ఐ లవ్ యూ శ్రీకర్, ఐ లవ్ యూ. ఏంటలేఖ్య, చీరల మీద నువ్వే డిజైన్ వేసే ప్రోగ్రాం పెట్టుకున్నావు? కొన్ని చీరల మీద మనం డిజైన్ వేసుకుంటేనే చాలా అందంగా ఉంటాయి. మేడం, ఇప్పుడు అందం ఎక్కడుందో చెప్పమంటారా? ఎక్కడుంది? మీరిద్దరూ కలిసి ఇలా డిజైన్ వేయడంలోనే అందమంతా కనిపిస్తుంది మేడం. ఇదొక్కొక్కసారి భలే మాట్లాడుతుందా లేఖ్య? దీనికి ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసక్క. అనయ్య, వీడు ప్రేమించిన అమ్మాయి గురించి బైక్ లో వచ్చేటప్పుడు అంతా చెప్పాడు. కానీ ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడ ఎత్తగలం? అవును సూర్య, ఎలా కనిపెట్టగలం? మా వాడు మనసు పడ్డ అమ్మాయి మీలో ఎవరో అని మైకి పెట్టి అరవలేం కదా. అక్క, మీ ఆయన మా ఆయన కలిసి మా తమ్ముడు అక్కడేదో చేసేస్తున్నట్టున్నారు. కాదు కాదు, ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అలా ట్రైనింగ్ ఇచ్చేదే అయితే చెవులు మీకు కొరుక్కుంటారు. బావమరిది గారు కదండి, బావులకు అలా కొరుక్కునేవి చాలా ఉంటాయి. కనీసం ఆ అమ్మాయి ఎలా ఉంటుందో గుర్తులేని చెప్పరా? లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా? అంత లావు కాదు, అంత సన్నము కాదు. ఓహో, ఇదిగో పొట్టిగా ఉంటుందా, పొడవుగా ఉంటుందా? అంత పొట్టి కాదు, అంత పొడవు కాదు. బాబు, మానవ మాతృరాల దేవకన్య. మమ్మది, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో బొమ్మ గీసి చూపించగలవా? అవును, చూపించు. నేను పెయింటర్ని కాదే. చంపుతున్నాడు. ఇదిగో ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కనీసం వర్ణించైనా చెప్పు. నేను కవిని కూడా కాదే. మరి ఏంటి నాయనా నువ్వు? బావా, ట్రైన్లో కనిపించిన అమ్మాయి కలల్లో కూడా వస్తూ నాకు స్వప్న సుందర అయిపోయింది. అన్నయ్య చంపేస్తున్నాడు అన్న. అవునవును, అసలు ఆ అమ్మాయి గురించి ఏమీ చెప్పకుండా ఎలా పట్టుకోగలం అన్నయ్య?
నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది ఓరి బామర్ది నీ కలలోకొచ్చిన చిన్నది ఎవరది ఎలాగుంటది రమ్యకృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగా రంసుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న ఇంద్రజామని లుక్కు ఉందా శోభన గౌతమి షేపు ఉందా చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా రమ్యకృష్ణలాగా ఉంటదా అరే చెప్పర కన్నా చెప్పర నాన్న ఏ అలేఖ్య అక్కడ సాత్విక్ ఏదో చేసేస్తున్నారు. అవునవును ఏదో చేసేస్తున్నారు పదక్క.